జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఖమ్మం జిల్లా అఖిలపక్ష పార్టీలు, జర్నలిస్టులు మరియు ప్రజా సంఘాల నాయకులు కూడా ముక్తకంఠంతో ఖండించారు. జిల్లా సిపిఐ ఆఫీస్ వేదికగా టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జర్నలిస్టులపై దాడులు, అక్రమ కేసులను అన్ని పార్టీలు ఖండించాయి. జర్నలిస్టులకు టార్గెట్ చేస్తూ ప్రభుత్వాలు కేసులు పెట్టడం సరికాదని అన్నారు. యూనియన్లకు అతీతంగా ఇక అక్రమ కేసులపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. యూరియా గురించి దాదాపు 4 రోజుల నుంచి రాయని పేపర్ లేదు, చెప్పని టీవీ లేదు. అందరూ కూడా దాని మీద స్పందిస్తా ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తా ఉన్నారు. అన్ని గ్రామాలలో కూడా రైతులు కూడా మాట్లాడుతూ ఉన్నారు, మాకు యూరియా ఇబ్బంది అవుతా ఉన్నారు. చాలా సమస్య ఇందాక అందరూ చెప్పినట్టు అది కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం లేదనేది చాలా మందికి తెలుసు. అది కేంద్ర ప్రభుత్వం చేయాల్సినంత సరఫరా చేయట్లేదని, కావాల్సిన చోట అది జరగటం లేదని కూడా తెలుస్తా ఉంది. మరి రాస్తా ఉంటే ఎవరి మీద కేసు పెట్టకుండా లైన్ లో ఉన్నటువంటి రైతుల్ని ప్రశ్నిస్తుంటేనే కక్ష సాధింపుగా కేసు పెట్టారని అంటున్నారు. ఉన్నదానికంటే వేరే రకంగా విలేకర్ గారు కావాలని అట్లా చెప్పు ఇట్లా చెప్పు అని చెప్పి మమ్మల్ని బెదిరించారనేది కంప్లైంట్ రాసిచ్చినటువంటి వార్త. ఆ కంప్లైంట్ రైతు, నేను కాదు రాసిచ్చింది, లేకపోతే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు లేదా అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేలో రాసింది అక్కడ ఉన్న రైతులు. ఆ రైతులను మరి ఇబ్బంది పెట్టే పరంగా రాశారనే దాని మీదనే తప్ప, ఒకవేళ మా పార్టీ ఎక్కడ ఒక్క తెలంగాణలో అధికారంలో ఉంటే ఉండొచ్చు, కానీ దేశవ్యాప్తంగా మా పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉంది. మా రాహుల్ గాంధీ గారు ప్రతిరోజు అనేక మంది అనేక విమర్శలు చేస్తా ఉన్నారు, ఆరోపణలు చేస్తా ఉన్నారు. ప్రధానమంత్రి మీద కూడా ఆరోపణలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. సరే, కేసులు పెట్టే కాడికి వచ్చినప్పుడు మా మీద కూడా పెట్టారు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్టారు, ఇప్పుడు పెడుతూనే ఉన్నారు. కానీ పత్రికా విలేకరుల మీదనో పత్రికల మీదనో కక్ష సాధింపు కాదు. ప్రజాస్వామ్యంలో బోల్డ్ స్టేట్ గా మీడియాని భావిస్తున్నారు. కార్యనిర్వాహక వర్గం, న్యాయస్థానం, పాలక వర్గంతో పాటు ఇందులో ఎక్కడ లోపాలున్నా వీటికి పట్టుకొని ఒక ప్రతిపక్ష పాత్ర నిర్వహించడం అనేది మీడియా పని. మీడియా అనేటువంటిది సహజంగానే మామూలుగా చాలా కారణం చెప్పుకుంటారు. రవిగాంచని చోట అంటే సూర్య కిరణాలు కూడా ప్రసరించనేటువంటి ప్రాంతంలో జరిగేటువంటి చీకటి వ్యవహారాన్ని కూడా మీడియా వెలికి తీయడం అనేటువంటి తన బాధ్యతగా చేయాలి అనేటువంటిది అందరు చెప్పుకుంటారు. ప్రజాస్వామ్యం దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అది 4th పిల్లర్ ఆఫ్ ద స్టేట్ అనేటువంటిది అందరూ మాట్లాడుతున్నారు. మరి ఈ విధంగా కేవలం యూరియా కొరత మీద వార్తలు కవర్ చేస్తేనే కేసులు పెట్టే పద్ధతి. ఇదే సందర్భంగా మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ధనుంజయ రెడ్డి మీద కేసు పెట్టారు. ఇంకా వాళ్ళ విలేకరుల మీద 3-4 చోట్ల కేసులు పెట్టారు. వాళ్ళు ఒక ప్రెస్ మీట్ ని కవర్ చేస్తే ఆ ప్రెస్ మీట్ ని కవర్ చేసినందుకే కేసు పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టినోడ మీద కేసు పెట్టలేదు. అదే విధంగా ప్రెస్ మీట్ కవర్ చేసినటువంటి విలేకరి మీద, ఆ పత్రిక ఎడిటర్ మీద కేసు పెట్టడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇట్లయితే పత్రికల్ని భయపెట్టి వాస్తవాలు లేకుండా కేవలం భజన పేపర్లుగా, భజన సంఘాలుగా మార్చుకోవడానికి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇది భాగం తప్ప మరొకటి కాదు అని